హలో అండి, అందరికీ నమస్కారం. మరో అద్భుతమైన నూతన ప్లాన్‌తో వీడియో చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ వచ్చేసి త్రిబుల్ బెడ్‌రూమ్ మనకు. 3 బెడ్‌రూమ్స్, ఒక హాల్, కిచెను. అయితే ఇప్పటివరకు 2 బీహెచ్‌కే చేసాము, డూప్లెక్స్ చేసాము, 1 బీహెచ్‌కే చేసాము. మన ఛానల్‌లో 3 బీహెచ్‌కే ప్లాన్ అనేది ఫస్ట్ సారి మనం ప్రజెంట్ చేయబోతున్నాము. చాలా బాగొచ్చింది ప్లాన్ ఇది. మీరు గమనించొచ్చు. పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసే ముందు మొదటిసారి కనుక మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీరు చూడడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 60 అండి. 60/45. అయితే రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ రోడ్డు, అంటే పడమర రోడ్ కలిగి ఉన్నది. అయితే ఎంట్రన్స్ కావడానికి 4 ఫీట్ల గేట్ అనేది ఇవ్వడం జరిగింది. 4 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. ఉత్తరాన 4 ఫీట్లు ఇచ్చాము. దాని తర్వాత ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేది ఇవ్వడం జరిగింది. 7 ఫీట్లు గ్యాప్ ఇచ్చి పెట్టాము. గ్యాప్ ఇచ్చి పెట్టి ఇక్కడ తూర్పు ఆగ్నేయాన మెట్లు అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇటు దక్షిణాన 2 ఫీట్ల 6 ఇంచులు ఖాళీ స్థలం వదిలేయడం జరిగింది. ఇటు రోడ్ సైడు పడమరన 3 ఫీట్లు వదిలేయడం జరిగింది. అంటే ఇంటి చుట్టూ తిరగడానికి ఓపెన్ స్పేస్ అనేది వదిలేయడం జరిగింది. మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉత్తరాన 4 ఫీట్లు, తూర్పున 7 ఫీట్లు, ఇటు దక్షిణాన 2 ఫీట్ల 6 ఇంచులు, పడమరన 3 ఫీట్లు వదిలేయడం జరిగింది. అయితే 4 ఫీట్ల గేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గేట్లో నుంచి చూసారు కదా, ఇక్కడ ఓపెన్ స్పేస్ 4 ఫీట్లు ఇవ్వడం జరిగింది. గేట్ పెట్టడం జరిగింది. ఇక్కడ పడమర భాగాన మనకు పడమర వాయువ్యంన గేట్ అనేది పెట్టడం జరిగింది. వాస్తు ప్రకారం గేట్ నుంచి లోపలికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా మెట్లెక్కి వెళ్ళాల్సి వస్తుంది మనకు. అయితే క్లయింట్ మెట్లు అనేది వెనక సైడ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆగ్నేయ మెట్లు అనేది ఇవ్వడం జరిగింది. చూడవచ్చు. ఇప్పుడు దీనికి మెయిన్ డోర్ వచ్చేసి ఇట్లా ఎంటర్ అవుతాం కదా, మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఉత్తర ఈశాన్యాన మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకో డోర్ వచ్చేసి తూర్పు ఈశాన్యాన్ని ఇవ్వడం జరిగింది. అయితే 2 డోర్లు ఇవ్వడం జరిగింది మనము. ఇది హాల్ ఇవ్వడం జరిగింది. హాల్ వచ్చేసి 16 ఫీట్ల 1 ఇంచు, అలాగే 24 ఫీట్ 2 ఇంచులతో హాల్ అనేది ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్, సోఫా సెట్ వేసుకోవడానికి ఈ హాల్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకు. దాని తర్వాత పూజ అనేది ఇవ్వడం జరిగింది. పూజ కూడా 6 ఫీట్లు/4 ఫీట్లు సపరేట్ పూజ రూమ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కిచెన్, మనకు ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ వచ్చేసి 10 ఫీట్ల 3 ఇంచులు/9 ఫీట్ల 6 ఇంచులతో ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఆగ్నేయాన ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకొని డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాల్ వచ్చేసి 16 ఫీట్ల 4 ఇంచులు, 13 ఫీట్ల 7 ఇంచులతో డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. టోటల్గా కిచెన్ డైనింగ్ కలిపి 32 ఫీట్ల 1.5 ఇంచులతో కిచెన్ డైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా స్పేసియస్గా, చాలా నీట్గా, అంటే చాలా బ్రాడ్గా కనిపించేటట్టు ఉంటుంది కిచెన్ డైనింగ్. మంచిగా, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్, ఆ ఇంటి యొక్క గృహిణి ఏమని చెప్పారంటే మా కిచెన్ డైనింగ్ అనేది చాలా నీట్గా ఎక్కువ స్పేసెస్తో ఉండాలి అని చెప్పడం జరిగింది. పెద్ద ఫ్యామిలీ కాబట్టి. దాని తర్వాత వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర డోర్ ఇవ్వడం జరిగింది మనకు. డోర్ నుంచి ఇది వాష్ ఏరియా 13 ఫీట్ల 9 ఇంచులు/4 ఫీట్లతో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. కిచెన్ వెనుక భాగాన వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియాని యాక్సెస్ చేయడానికి ఇక్కడ డోర్ ఉంది కదా మనకు, డైనింగ్ హాల్ డోర్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ యాక్సెస్ చేయడానికి వీలుగా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. హాల్ అయిపోయింది, పూజా రూమ్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, డైనింగ్ అయిపోయింది. ఇదంతా మనకు ఓపెన్ స్పేస్ యూటిలిటీ లెక్క మనకు ఇక్కడ లోపల వాడుకోవడానికి, తిరగడానికి పనికొస్తుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ సైజెస్తో 18/13 ఫీట్ల 2 ఇంచులతో మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ మనము సెల్ఫ్ కూడా మనం షో చేయడం జరిగింది డ్రాయింగ్లో. రేపటి రోజున కబోర్డ్ చేయించుకోవడానికి కూడా వీలుగా సెల్ఫ్స్ ఎక్కడ కట్టుకోవాలని చెప్పి కూడా సెల్ఫ్ పాయింట్ కూడా మనము షో చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి 7 ఫీట్లు 5 ఫీట్లతో రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్కి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మీరు చూడవచ్చు, గమనించవచ్చు. ఇది డ్రెస్సింగ్కి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. డోర్ కూడా ఇచ్చిన తర్వాత డ్రెస్సింగ్ కూడా 4 ఫీట్లు/5 ఫీట్లతో వచ్చింది. ఇక్కడ డోర్ వద్దనుకుంటే స్లైడింగ్ డోర్ కూడా పెట్టుకోవచ్చు. అది డిపెండ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. ఈ టాయిలెట్ అనేది
ఇట్లా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్గా. ఈ డ్రెస్సింగ్ దగ్గర మనం కావాలనుకుంటే స్లైడింగ్ డోర్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనం డ్రాయింగ్లో డోర్ షో చేయడం జరిగింది. అది కట్టేటప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది, ఎవరి చాయిస్ వాళ్ళది. దాని తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 18x12 ఫీట్ల 6 ఇంచులతో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సేమ్ దీనికి కూడా 7 ఫీట్లు 5 ఫీట్లతో వచ్చింది. డ్రెస్సింగ్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా. అంటే డ్రెస్సింగ్ అనేది స్నానం చేసి డైరెక్ట్ బెడ్రూమ్లోకి రాకుండా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఉండడానికి డ్రెస్సింగ్ అనేది ఉపయోగపడుతుంది మనకు. ఈ డోర్స్ కూడా 2 ఆపోజిట్గా ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ హాల్లో కూర్చున్న వాళ్ళు కనపడకుండా. ఇక్కడ చూడొచ్చు, మీరు గమనించవచ్చు, ఇక్కడ డోర్ టు డోర్ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. కొన్ని సందర్భాలలో స్థలం తక్కువ ఉన్నప్పుడు దగ్గర ఉంటుంది, అలాంటప్పుడు ఎదురెదురుగా డోర్లు కనపడతాయి. ఇక్కడ సుమారు మనకు 10 ఫీట్ల గ్యాప్ అయితే ఉన్నది, ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఫీట్ల గ్యాప్ అయితే ఉన్నది మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి. కాబట్టి ఇది అంత డిస్టర్బెన్స్గా మనకు కనిపించకుండా ఉంటుంది. దాని తర్వాత థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ అనేది 9 ఫీట్ల 3 ఇంచులతో 12 ఫీట్ల 6 ఇంచులతో గెస్ట్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మన ఉత్తర వాయువ్యాన్ని ఇవ్వడం జరిగింది, 4 ఫీట్ల నుంచి 6 ఫీట్ల వరకు. దీనికి కూడా సెల్ఫ్ పాయింట్ అనేది దక్షిణ గోడకి సెల్ఫ్ పాయింట్ కూడా షో చేయడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్గా 3 BHK ప్లాన్. ఇది 3 BHK ప్లాను 60x45 డైమెన్షన్స్లో 3 BHK ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదండి ఈ యొక్క ప్లాన్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము. దయచేసి మన వీడియో కనుక నచ్చినట్లయితే నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారికి ఒకసారి పంపించండి. మీకు ప్లాన్ కావాలనుకుంటే కామెంట్లో మా రూపంలో తెలియజేయండి మీ డైమెన్షన్స్ని, లేదా నేరుగా మాకు ఫోన్ చేసినా పర్లేదు. మీకు మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి నూతనంగా ప్లాన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.